హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్. ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నామండి. మనం గమనిస్తున్నది డే టైం ఫ్రేము. ఆల్మోస్ట్ డే టైం ఫ్రేమ్లో 9 days అయిందండి. ఈ యొక్క వాల్యూలోనే మనకు బ్యాంక్ నిఫ్టీ కన్సోలిడేషన్ అవుతుందండి. సో గమనించినట్లయితే ఈ యొక్క వాల్యూ ఏంటంటే డౌన్ సైడ్ వచ్చేసి 54,494, అప్ సైడ్ వచ్చేసి 56,187 అండి. సో ఇప్పుడు ఈ యొక్క టైం ఫ్రేమ్లో 54,494 ఎందుకు అంత ఇంపార్టెంట్ వాల్యూ అంటే అది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అండి. మీరు డే టైం ఫ్రేమ్లో గమనించినట్లయితే ఇక్కడ చూడండి. సో ఇది ఆల్ టైమ్ హై. ఒకప్పుడు మనకు ఈ ఆల్ టైమ్ హైని రెస్పెక్ట్ చేస్తూ ఎప్పుడైతే ఈ ఆల్ టైమ్ హైని బ్రేక్అవుట్ ఇచ్చిందో నెక్స్ట్ అదే ఆల్ టైమ్ హై మనకి ఏమవుతుంది, సపోర్ట్గా వర్క్ అవుతుంది. సో అర్థమైంది కదండి ఎందుకు ఈ వాల్యూస్ ఇంపార్టెంట్ అనేది. సో ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. షార్ట్ టైం ఫ్రేమ్లో దీని యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అనేసి నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఇప్పుడు మనం 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ గమనించండి, ఇది మొత్తం ఈ యొక్క రేంజ్ అన్నమాట. సో ఈ యొక్క రేంజ్లో మనకు ఆల్మోస్ట్ 9 days నుంచి ఇది కన్సోలిడేషన్ అవుతుంది. సో ఈ యొక్క పర్టికులర్ ఒక హైకి ఒక లోకి మధ్యలోనే 9 days కంటిన్యూగా బ్యాంక్ నిఫ్టీ అనేది మూవ్ అవుతుంది. సో 15 minutes టైం ఫ్రేమ్లో మీరు చూసుకున్నట్లయితే మనకంటూ మళ్ళీ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుందండి, ఈ యొక్క వాల్యూకి బేస్ చేసుకుంటే చెప్తాను. గమనించండి, ఇక్కడగా చార్ట్ గమనించండి ఒకసారి. సో ఇది మనకు మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్గా వర్క్ అయింది. 50 ఒక్క నిమిషం అండి, స్టక్ అయింది. ఇది 55,572 అండి, మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్గా వర్క్ అయిందండి. అలాగే ఇక్కడ ఈ లోన్ గమనించండి. ఈ లోన్ గమనించినట్లయితే ఆల్మోస్ట్ ఈ లో కూడా ఎంత 55,064. ఓకేనండి, మీకు కలర్స్ చేంజ్ చేస్తాను. దీనికి రెడ్ కలర్ లైన్ అప్లై చేస్తాము అర్థమవడానికి. ఈ యొక్క వాల్యూకి గ్రీన్ కలర్ లైన్ అప్లై చేస్తానండి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. సో వీటికి వచ్చేసి ఇక్కడున్న వాల్యూకి బ్లూ కలర్ లైన్ అప్లై చేస్తాను మీకు ఈజీగా ఫైండ్ అవుట్ అవ్వడానికి. ఓకేనండి, సో దీనికి ఒక ఎల్లో కలర్ అప్లై చేద్దాం. ఓకేనండి, ఇప్పుడు అర్థమవుతుంది కదండి. సో 15 minutes టైం ఫ్రేమ్లో మనకు ఏ విధంగా సపోర్ట్ రెసిస్టెన్స్ ఉన్నాయని. సో ఈ బిట్వీన్లో మనము మార్కెట్ని మీరు అక్కడ పడుతున్న ప్యాటర్న్స్ బేస్ మీద మీ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ ఎల్లో కలర్ లైన్ మీరు గమనించినట్లయితే ఎల్లో కలర్ వద్దులండి, దీనికి బ్లాక్ కలర్ అప్లై చేస్తున్నాను. ఇది మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుందండి. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళింది. ఒకవేళ ఇక్కడ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఈ వాల్యూ, మనకు నెక్స్ట్ టార్గెట్ ఏమవుతుంది 54,494 అవుతుంది. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ అయినా లేదా రేపు ఈ విధంగా బ్రేక్ డౌన్ అయినా ఈ యొక్క వాల్యూని, అలాగే రేపు ఏదైనా గ్యాప్ అప్ అయింది అనుకుందాం, ఈ వాల్యూకి ఎబోవ్ గ్యాప్ అప్ అయితే మనకు అప్ ట్రెండ్ అవుతుందండి. ఏ విధంగా అప్ ట్రెండ్ ఉంటుందంటే నెక్స్ట్ టార్గెట్ 56,187 ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్ అయిన తర్వాత ఈ విధంగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం, గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత సస్టైన్ అవ్వకుండా డౌన్ సైడ్కి వస్తే నెక్స్ట్ ఈ యొక్క లెవెల్ బ్లూ కలర్ యొక్క వాల్యూని గమనించండి. ఈ బ్లూ కలర్ యొక్క వాల్యూని డౌన్ సైడ్కి బ్రేక్ ఇస్తే నెక్స్ట్ టార్గెట్ మనకి ఏమవుతుంది 55,064 అవుతుందండి. గమనించండి. సో ఈ విధంగా అర్థమైంది కదండి లెవెల్స్. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మరింత మందికి షేర్ చేయండి. డే టైం ఫ్రేమ్లో అనాలిసిస్ అనేది కంపల్సరీ అండి. డే టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేయడము మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే డే టైం ఫ్రేమ్లో చూసినప్పుడు ఫస్ట్ ట్రెండ్ తెలుసుకోవాలండి. ట్రెండ్ తెలుసుకోకుండా ట్రేడ్ అనేది ఎప్పుడు చేయకూడదండి. ట్రెండ్ తెలుసుకోకుండా ట్రేడ్ అనేది ఎప్పుడు చేయకూడదు. బాగా మీరు గమనించండి, ఆల్మోస్ట్ 9 days ఇదే వాల్యూలోనే మనకు ఆల్మోస్ట్ మార్కెట్ అనేది రన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఏంటి 54,494 యొక్క బిలోని సపోర్ట్గా తీసుకోండి మల్టిపుల్ టైమ్స్. అలాగే 56,187 రెసిస్టెన్స్గా. సో ఈ బిట్వీన్లోనే మార్కెట్ ఈ విధంగా ఒక పర్టికులర్ హై ఒక పర్టికులర్లోనే 9 days కంప్లీట్గా తిరుగుతూ ఉందండి. 9 days అయింది ఆల్మోస్ట్ ఇక్కడే మార్కెట్ తిరుగుతుంది. సో ఇక్కడ డే టైం ఫ్రేమ్లో మీరు ప్రీవియస్ డే క్లోజ్ అయిన క్యాండిల్ని ఒకసారి గమనించండి. కొంచెం జూమ్ చేసి చూస్తున్నాను. మన క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ప్రకారంగా అయితే ఇది ఆల్మోస్ట్ గ్రాఫ్స్టన్ డ్రాగన్ ఫ్లై డోజీ అవుతుందండి. సో ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఆల్మోస్ట్ మనకు ట్రెండ్ అనేది బేరిషే అవుతుంది. బట్ ఈ బాడీకి ఎబోవ్ సస్టైన్ అయితే గిన ఈ యొక్క బాడీ ఉంది కదండి, చిన్న బాడీకి మనకు కనిపిస్తుంది కదా ఈ క్యాండిల్లో, ఈ బాడీకి ఎబోవ్ సస్టైన్ అయితే అక్కడి నుంచి టార్గెట్ అప్ సైడ్కే చూస్తాం. ఒకవేళ ఈ యొక్క క్యాండిల్ లోకి కట్ అయింది అనుకోండి, ఈ క్యాండిల్ యొక్క
బాడీ యొక్క డౌన్ సైడ్ ఉన్నా కానీ ఆ క్యాండిల్ యొక్క లో 55,000 ఆ యొక్క లోని కట్ అయినా కానీ మనం డౌన్ సైడ్కి ట్రెండ్ చూస్తామండి. డే టైం ప్రకారంగా క్యాండిల్ అయితే ఇది ఒక బేరిష్ సిగ్నల్ అవుతుందండి. సో ఈ విధంగా మనకు ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలండి. దాని తర్వాత క్యాండిల్స్ ఏం పడుతుంది, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్, డబుల్ క్యాండిల్ ప్యాటర్న్, ట్రిపుల్ క్యాండిల్ ప్యాటర్న్ మనకు తెలిసి ఉండాలి. దాంతోపాటు ఎం ప్యాటర్ను, డబ్ల్యూ ప్యాటర్ను, హెడ్ అండ్ షోల్డరు, ఫాలింగ్ వెడ్జ్ ఏం ప్యాటర్న్ పడుతుందో, రైజింగ్ వెడ్జ్ ఇట్లా ఏవి పడుతున్నాయి అనేసి మనకు ఆ ప్యాటర్న్ గురించి కూడా అవగాహన అనేది కంపల్సరీగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనము ఖచ్చితంగా ఏం చేయగలుగుతామండి, మన యొక్క ట్రేడ్ అనేది ఫస్ట్ చాలా ఈజీ అవుతుంది. ఇదో చూడండి, వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా మనం టైం చేంజ్ చేసి చూపిస్తున్నాము. ఇక్కడ ఈ సర్కిల్ని గమనించండి. ఈ సర్కిల్ గమనించినట్లయితే ఇది ఒకప్పుడు ఆల్ టైమ్ హై అండి. ఆ ఆల్ టైమ్ హైని ఎప్పుడైనా కానీ ఒక ఇన్నాళ్ళు ఆల్ టైమ్ హై ఏమి మనకు రెసిస్టెన్స్గా వర్క్ అయిందనమాట. ఎప్పుడైతే ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ ఇచ్చిందో మళ్ళీ అదే రెసిస్టెన్స్ని ఏమైంది కరెక్ట్గా సపోర్ట్ తీసుకుందనమాట. బాగా గమనించినట్లయితే మీరు డే టైం ఫ్రేమ్కి వెళ్ళి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇలా అప్ సైడ్కి వెళ్ళి ఏం చేసింది కరెక్ట్గా ఈ యొక్క వాల్యూకి మధ్యలోనే ఇక్కడ రన్ అవుతుంది. ఇక్కడ గమనించండి, ఈ యొక్క వాల్యూలోనే ఆల్మోస్ట్ 9 days అనమాట. 9 days ఈ యొక్క లో అండ్ ఈ యొక్క హైకి బిట్వీన్లోనే 9 days కంటిన్యూగా మూవ్ అయింది. సో ఈ విధంగా ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ తెలుసుకున్నప్పుడు మనకు టార్గెట్ అనేది చాలా ఈజీగా ఉంటాయి, ట్రేడ్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ ప్రయత్నం నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.